సిద్ధపుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లోకి ఇకపై హిందువులను మాత్రమే అనుమతించనున్నారు. హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించాలని బద్రీనాథ్, కేదార్నాథ్ టెంపుల్ కమిటీ ప్రతిపాదించింది. త్వరలో జరగబోయే ఆలయ కమిటీ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనని ఆమోదించనున్నారు. ఈ రెండు ఆలయాలతో పాటు కమిటీ పరిధిలోకి వచ్చే మిగతా దేవాలయాల్లోనూ ఇదే ఎంట్రీ నిబంధన వర్తించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే గంగోత్రి ధామ్లోకి హిందూయేతరులు ప్రవేశించకుండా నిషేధం విధించారు. ఈ క్రమంలోనే బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ ప్రవేశాలపైన ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ఈ కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి తెస్తారన్న విషయాన్ని మాత్రం ఇంకా నిర్ణయించలేదు. కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయ కమిటీ కీలక నిర్ణయాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, ఏదైతే కేదార్నాథ్, బద్రీనాథ్ కు సంబంధించి ఈ యొక్క నిర్ణయం కొంత ఇంకా చర్చల దశలోనే ఉందని చెప్పుకోవచ్చు. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి ధామ్ ఏదైతే హిందూయేతరుల ప్రవేశంపై తాజా నిర్ణయాలు అందరిలో కూడా చర్చనీయాంశమైనవి. ఉత్తరాఖండ్ లోని పవిత్ర ఆలయాల విషయంలో ఆలయ కమిటీలు అదేవిధంగా ఇటీవల కీలక నిర్ణయాలు కొన్ని ప్రతిపాదనల దిశలోనే ఉన్నాయని చెప్పొచ్చు. వాటికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ అంతా మనం చూస్తూ ఉంటే గంగోత్రి ధామ్ నిర్ణయం అయితే అమల్లో ఉంది. గంగోత్రి ధామ్ అదేవిధంగా ముక్తా ఆలయం ఈ పరిధిలో హిందూయేతర వ్యక్తుల ప్రవేశం పైన నిషేధం విధించాలనే నిర్ణయాన్ని ఆలయ కమిటీ ఇప్పటికే తీసుకుంది. ఆలయ పవిత్రత అదేవిధంగా సంప్రదాయాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా కమిటీ తెలిపింది. ఇది ఆలయ కమిటీ స్థాయిలోనే తీసుకున్నటువంటి అధికారిక నిర్ణయం. అయితే ఇక కేదార్నాథ్, బద్రీనాథ్ ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ పీకేటీసీ ఏదైతే ఉందో అది తమ పరిధిలోని సుమారు 45 ఆలయాల్లో హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించాలనే ప్రతిపాదన చర్చలో పెట్టింది. ఇందులో కేదార్నాథ్, బద్రీనాథ్ కూడా ఉన్నాయి. అయితే ఇది తుది నిర్ణయం కాదు, బోర్డు సమావేశంలో ఆమోదం పొందితేనే అమల్లోకి వస్తుంది. అయితే హరిద్వార్ లో కూడా గంగా ఘాట్లు విషయంలో కూడా హిందూయేతర ప్రవేశాన్ని పరిమితం చేయాలని ఆలోచనలు అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక నిర్ణయం కానీ నిషేధిత ఉత్తర్వులు కానీ లేవు. ప్రభుత్వం, స్థానిక సంస్థలు కూడా దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా ఆలయ కమిటీలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు. ఇవి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చట్టాలు లేదా కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా ఏమీ కాదు. కాకపోతే గంగోత్రి ధామ్ లో మాత్రమే ప్రస్తుతం నిషేధం స్పష్టంగా అమల్లో ఉంది. కేదార్నాథ్, బద్రీనాథ్ ప్రతిపాదన దశలోనుంది. హరిద్వార్ విషయానికి వస్తే కేవలం చర్చల స్థాయిలోనే ఉందనే చెప్పొచ్చు. అయితే గంగోత్రి ధామ్ కు సంబంధించి ఇప్పుడు ఏదైతే ఈ ఆలయాల ప్రవేశం నిషేధం ప్రభుత్వాలు, రాజకీయాలు, చట్టాలు అసలు ఏం చెప్తున్నాయన్నది కూడా మనం ఒకసారి చూస్తే ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం చెప్తుంది. ఇది ఆలయ కమిటీలు తీసుకున్నటువంటి నిర్ణయం, ప్రతిపాదన అంటుంది ప్రభుత్వం. అయితే ఆలయాల సంప్రదాయాలు, పవిత్రతను కాపాడే విషయంలో కమిటీల అభిప్రాయాన్ని గౌరవిస్తామని మాత్రమే ఉత్తరాఖండ్ ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎటువంటి జీవో ఇవ్వలేదు వీటికి సంబంధించి. అంటే ప్రభుత్వం పూర్తిగా మద్దతు ప్రకటించలేదు, అదేవిధంగా దీనికి సంబంధించి వ్యతిరేకత కూడా తెలియజేయలేదు అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి అధికార బీజేపీ నేతలు చెప్తున్నటువంటి మాట ఇది మత విద్వేషానికి సంబంధించినటువంటి అంశం కాదు. ఆలయాల పవిత్రత, సంప్రదాయాలు కాపాడడానికి ఇలాంటి నిర్ణయాలు పూర్వకాలంలో కూడా ఉన్నాయి. బీజేపీ నిర్ణయాన్ని సానుకూలంగా చూస్తుందని బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ అదేవిధంగా ఇతర ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నవి ఏంటంటే ఇది అవసరం లేనటువంటి నిర్ణయం, హిందూయేతరుల ఆలయాలకు పెద్దగా వెళ్లే విషయమే లేదు, ఇది రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకుంటున్నటువంటి నిర్ణయం, వాళ్ళని రెచ్చగొట్టే విధంగా, వాళ్ళని ప్రవోక్ చేసే విధంగా ఈ నిర్ణయాలు ఉన్నాయి అన్నది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు. ఆలయాల హక్కు, అదేవిధంగా ఆలయాలకు సంప్రదాయాలు, ఆచారాలు, నియమాలు పాటించే హక్కు ఉంది. రాజ్యాంగం మతాలకు స్వేచ్ఛ ఇస్తుంది. ప్రజల హక్కు ఏదైతే రాజ్యాంగం ప్రకారం అందరూ కూడా సమానమే, మత పేరుతో వివక్ష చేయకూడదు అన్న అంశాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ
అవకాశం ఉంది. హిందువులకు ప్రత్యేక తీర్చాలని ఒక నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళని ప్రొవోక్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని ఉద్దేశంతోనే, అంటే ఈ హిందువుల ఓట్లను పోలరైజ్ చేయడం కోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనేది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఒక ప్రచారం. మరి ఏం జరుగుతుందని కూడా చూడాల్సి ఉంటుంది. బద్రీనాథ్ యమునోత్రి మనం చూసాం, చాతా మేతర్లకు ప్రసిద్ధి. అటువంటి దేవాలయాల్లో ఈ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. శ్రీనివాస్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.